డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాలమాడ గ్రామంలో పర్యటన ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:30 కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పుచ్చకాలమాడ గ్రామానికి 1:05 చేరుకుంటారు. అక్కడే ప్రజాప్రతినిధుల అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం పుచ్చకాలమాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామస్తులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. 3:35 హెలిప్యాడ్ చేరుకుని 4 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారు. రైట్, ఇక మొత్తంగా చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి హేమంత్, మొత్తంగా రేపటి చంద్రబాబు కర్నూలు పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఏదైతే రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు, ఏదైతే పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అలాగే ఎస్పీ బిందు మాధవ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నం 12:30 కర్నూలు ఏదైతే కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారో అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామ జెడ్పీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి అయితే చేరుకుంటారు. అక్కడే ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఇతరులతో ముఖాముఖి కానున్నారు. అలాగే అనంతరం మధ్యాహ్నం 1:40 రోడ్డు మార్గంలో పుచ్చకాయలమాడ గ్రామానికి చేరుకొని 2:25 ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను సొమ్మును అయితే ఆయన పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 2:25 నుంచి దాదాపుగా గంట సేపు అంటే 3:25 వరకు గ్రామస్తుల్లో సీఎం ముఖాముఖి అవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి జెడ్పీ పాఠశాల ఆవరణంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3:35 హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో విజయవాడకైతే వెళ్ళనున్నారు. మొత్తం మీద సీఎం పర్యటన అయితే ఇలాగా షెడ్యూల్ అయితే ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పటికే ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ రంజిత్ బాషా అలాగే ఎస్పీ హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను అయితే ఇప్పటికే పరిశీలించడం జరిగింది విజయ్. అలాగే ఏదైతే హెలిప్యాడ్ వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ చర్చించడం జరిగింది. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలనేసి కలెక్టర్ అలాగే ఎస్పీ పోలీస్ అధికారులకైతే సూచించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదార గృహాలను కూడా ఇప్పటికే కలెక్టర్ అలాగే ఎస్పీ సందర్శించడం జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి ఏదైతే ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించినారు, దీనికి కూడా కలెక్టర్ అలాగే ఎస్పీ పర్యవేక్షించడం జరిగింది. మొత్తం మీద రేపటికి షెడ్యూల్ ఏదైందో సీఎం చంద్రబాబు షెడ్యూల్ దాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది విజయ్. రైట్, థ్యాంక్ యూ హేమంత్.